దేవుడు ఆ పండున అలా కోసినాడు ఆయన కోసం. హల్లెలూయా! నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడిలోకి నేను కానీ రాకపోతే ఇక్కడ నన్ను చూసుండ్రు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఎక్కడో చూసుండేటోడు, లేకుంటే పేపర్లో పడేటోడిని. నాకు కొద్దిగా కోపం, క్రోధం ఇవి ఎక్కువ. గత 10, 15, 12, 13 సంవత్సరాల నుంచి అవి కనుపరుచుకోకుండా దేవుడు వాటన్నిటిని తొలగించి ప్రేమను నింపాడు. హల్లెలూయా! ఆ చిన్న చిన్న విషయాల్లో అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది ఆ కోపం. అంటే ప్రభా, కోపం బయటపడుతుంది అయ్యా, తగ్గి అని ప్రార్థన చేసుకుంటాను. సరే, ఏదేమైనా నా విషయాల కంటే దేవుడు తన హృదయంలో ఉంచినటువంటి విషయాలు శ్రేష్కరం, శ్రేష్టమైనవి. మంచిది. ఈ సమయంలో మీరు చాలా అనుభవజ్ఞులు, చాలా తెలుసుకొని ఉంటారు. ఈ రాత్రి దేవుడు ఒక కొత్త కోణములో దేవుడు మనల్ని దర్శించటానికి దేవుడు సహాయము చేస్తూ ఉన్నారు. వినికిడి గల చెవులను గ్రహించుటకు మంచి మనస్సును దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయములో దేవుడు అనేకమైనటువంటివి మనకు చేసుకుంటూ వచ్చారు, ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో దేవుడు చేశాడు, చేస్తున్నాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయనకు బిడలముగా మనం ఉండటానికి దేవుడు మనలను ఎన్నుకున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది. దేవుడు అనేకమైనవి చేశాడు మనకి. నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మలను నడిపిస్తాను అని ఈ విధంగా చాలా వాక్యాలు మనకున్నాయి. నేను కూడా మా తోటి వారితో అంటానన్నమాట, అన్న రాత్రిపూట నాకు భయంగా ఉంది అంటే, ఏం పర్లేదు, నేను కూడా నీకు తోడుగా వస్తానని ఇద్దరం బైక్ మీద వెళ్ళాం. వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటే ఆయన పిల్లుల కోసమో కుందేళ్ళ కోసమో ఒక వల కట్టాడు. వల కడితే దారికి అడ్డం కట్టాడు. అంటే మేము నైటు 9 ఆ ఏరియాలో అసలు ఆ రాత్రిపూట ఆ రోడ్డులో ఎవరు వారు. మేమేంటి వేరే పనుండి దేవుని పని మీదే వెళ్తున్నాం. ఇటు వెళ్తే త్వరగా వెళ్ళొచ్చని ఆ మెయిన్ రోడ్డు వదిలిపెట్టి షార్ట్ కట్ రోడ్లో వెళ్తున్నాం. ఆ పిల్లులు పట్టేటోళ్ళు, మొత్తానికి కుందేళ్ళు పట్టేటోళ్ళు వలగట్టిర్రు. ఆ వలగట్టింది మాకు మనవాడికి తెలియలే. ధైర్యంగా అతనికి నాకు అతను తోడయ్యుండి ఇద్దరం తోడుగా వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఆ సమయంలో ఇతనికి వల కనిపించలే. వెళ్తూ ఉన్నాం. రైట్ సైడ్లో మాకు లెఫ్ట్ సైడ్లో ఒక అతను అరుస్తున్నాడు, ఆగండి, ఆగండి అని. ఆ అరుపు మాకు ఎలా వినపడుతుందంటే, కొట్టండిరా, చంపండిరా అన్నట్టు వినపడి ఎర్రికేకేసాం ఇద్దరం. ఎర్రికేకేసి అతనేం బండి కింద పడేసాడు. తీరా ఆయన వచ్చి, అయ్యా ఆపండి అయ్యా, నేను అనేది అదే అయ్యా, వలదొక్కారు, పాడు చేశారుగా అంటున్నాడు. అంటే ఎంతవరకు తోడు, ఎంతవరకు నీడ. అతనికి నేను నాకు అతను తోడుగా వెళ్ళాం. ఎంతవరకు అండి? భయం లేకుండా ఏం మాకు లేదు, కానీ ఆ సమయంలో మరణ భయం కలిగింది. ఏదేమైనా దేవుని సహాయముతో, దేవుని తోడుతో వెళితే అది వేరుగా ఉంటుందని మేము ఆ సమయంలో భావించాం. అయితే ఈ రాత్రి దేవుడు మనకి ఏమి చేయబోతా ఉన్నాడనే విషయాలు
మనం తెలుసుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యములో అక్కడ ఒక మాటను తెలియపరుస్తారు చూడండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు తెలియజేశాడు. దేవుడు రేపు మీ మధ్య ఒక అద్భుత కార్యమును చేయబోతూ ఉన్నాడు. గనుక మీరేం చేయాలంటే మిమ్ములను మీరు శుచిపరుచుకోవాలి, లేదా మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోవాలి. పరిశుద్ధత లేనిది దేవునిని చూడలేము. ఆయన మన పట్ల ఏదైనా బలమైనటువంటి గొప్ప కార్యాలు కానీ, అద్భుత కార్యాలు కానీ, సూచక్రియలు కానీ, ఎన్నో వింతలు జరగాలంటే ప్రాముఖ్యంగా మనలో ఉన్నటువంటి ఒక పరిశుద్ధతను దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను చూపించే ప్రతి మాటలో మిమ్మును, నేను, మిమ్మును, నేను, మిమ్మును, నేను, మీకు అనే మాట మీకు కనిపిస్తుంది. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యంలో, అక్కడ 3వ అధ్యాయము 20వ వాక్యంలో, ఆ కాలమున నేను మిమ్మును, చూశారు ఇక్కడ, నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమిలో ఉన్నటువంటి జనులందరూ చూచుచూ ఉండగా నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించేదను. దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఖ్యాతి కలిగినటువంటి జీవితాన్ని ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నుండి, పాపకరమైనటువంటి ఊబులో నుండి, జిగటగలిగినటువంటి మన్నులో నుండి దేవుడు మనలను బయటికి నడిపించి ఆయన మనకు ఒక ఖ్యాతిని, మంచి పేరును దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నాడని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి ఉపద్రవాలు, పేరు లేనటువంటి ప్రజలుగా, ఊరు లేనటువంటి ప్రజలుగా, గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు వాగ్దానం తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడనమాట. నేను ఇక మీదట మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇక మీదట మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరుని నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఖ్యాతి కలిగినటువంటి జీవితం అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రఖ్యాతి కలిగినటువంటి పౌరసత్వాన్ని, ప్రఖ్యాతి కలిగినటువంటి యొక్క హక్కును దేవుడి రాత్రి మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. దానితో పాటు మంచి పేరును దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి పేరు ఎవరికి ఉంటుందండి? నా పేరు దేవా, మంచి పేరు కాదు అంటారా? మనోడి పేరు సంతోష్, మంచి పేరు కాదంటారా? మరి మంచి పేరేంటి అంటే చెడ్డ పేర్లు కూడా ఉంటాయా? ఒక ఆమె పేరు అంటే, మీలో ఉంటే నన్ను దయతో క్షమించండి, ఒక ఆమె పేరు అంట పెంటమ్మంట. మీరు విన్నారా ఆ పేరు? ఒక గ్రామం పేరు
ఒక గ్రామం పేరు గొర్రెల రెట్ట పాడు అంట. అదేం పేరు? ఇంకేం పేర్లు దొరకలేదా అనిపించింది నాకు. అలా విచిత్రం కలిగింది. ఇళ్ళ పేర్లు కూడా చూస్తే కోడి ముక్కల, కోడి రెక్కల, ఇళ్ళ పేర్లు కూడా అలానే ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. నేను కొంతసేపు గమనించా, ఆ పరిస్థితుల్లో ఒకవేళ దేవుడు ఈ విధంగా అన్నారా? ఏ ప్రభువా, ఎలా అన్నారు? మంచి పేరు అంటే ఏంటి? ఏ విధంగా మంచి పేరుని మీరు తెలియజేస్తూ ఉన్నారు, నాకు తెలియపరచండి అంటే, పేరు మాత్రం సమాధానమే కానీ వారింట్లో సమాధానం ఉండదు దేవా అన్నాడు. అప్పుడు వెలిగింది బలుపు. ఆమె పేరు సువార్తమే కానీ వారి భర్తకు సువార్త ప్రకటించదు దేవా అన్నాడు. అవునా? పేరు మంచికైనా క్రియలు చెడుగా ఉంటా ఉన్నాయి. పేరు మంచిదే, మరియమ్మ అని పెట్టుకుంటారు, మార్తమ్మ అని పెట్టుకుంటారు. పేరుకు తగ్గ క్రియలు లేవని దేవుడి రాత్రి తెలియపరుస్తూ ఉన్నాడు. మంచి పేరు మీకు అనుగ్రహించబడాలంటే బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, ఒకని నడతలను బట్టి వాని యొక్క క్రియలు తెలియపరచబడతాయి, స్థిరపరచబడతాయి, వాని యొక్క ఉద్దేశాలు తెలియపరచబడతాయి. వాని హృదయంలో దేని చేత నింపబడుతుందో అది బయటకు వస్తుంది. వాని ప్రవర్తనను బట్టి అతడు మంచివాడా కాదా అని తెలియపరచబడుతుంది. నా క్రియలను బట్టి మీరు చెప్పగలరు నేను మంచి వ్యక్తినా కాదా. నా మాటలను బట్టి మీరు చెప్పగలరు నేను మంచి వ్యక్తినా కాదా. ఒకని క్రియలను బట్టి, ఒకని మాటను బట్టి అతడు మంచివాడా కాదా అనేది తెలియపరచబడుతుంది. ఈ రాత్రి ఈ కూడికలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో దేవుడు ఒక మంచి పేరును, మంచి ఖ్యాతిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మంచి పేరును సంపాదించుకునే వారిగా దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం అబ్రహాము గురించి తెలుసుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యములు అక్కడ అబ్రహాము గురించినటువంటి మంచి మాటలు మనకు తెలియపరుస్తాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు భూమి అంతటిలో ఒక మంచి ఖ్యాతిని ఇవ్వబోతూ ఉన్నాడు, ఇచ్చాడు. అతడు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. నేలలో ఏ విత్తనం వేసినా 100 పంటను అబ్రహాము కోశాడు. 100 ప్రతిఫలాన్ని అబ్రహాము పొందుకున్నాడు. అతనికి కలిగిన ఖ్యాతిని బట్టి, దేవుడు అతనిని ఆశీర్వదించిన దానిని బట్టి అబ్రహాము దేవునికి బలిపీఠములు కట్టి, దేవునికి హోమములు అర్పించి, స్తుతియాగాలు బలులు అర్పించాడు. గత చరిత్రను బట్టి అబ్రహామును ఏమని అనుకోవాలంటే, అబ్రహాము చెప్పిన మాట వినువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక మాట చెప్పాడండి, అబ్రహాం నీవు లేచి నడువు అన్నాడు. లేచాడు, నడుచుకుంటా పోతున్నాడు. సీను అడుగుతున్నాడు, అన్న యాడికంటే ఏడికెళ్ళే అని వెళ్తా ఉన్నాడు. అబ్రహాం గారు ఎక్కడికండి? దేవుడు పిలిచాడు, వెళ్తున్నా. అదే గమ్యం ఎక్కడికి?
నువ్వు ఎక్కడి దాకా వెళుతున్నావు? లేలే, దేవుడు చెప్పినాడు, నేను వెళ్ళిపోతున్నా. చెప్పిన మాటకి అబ్రహాము లోబడ్డాడు. గమ్యం తెలియకోకుండానే దేవుడు చెప్పాడు, వెళుతూ ఉన్నాడు, తన పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అందును బట్టి అబ్రహాముకి ఖ్యాతిని, మంచి పేరును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతుతో వివాదాలు పెట్టుకోవాలి అబ్రహాము గారు. ఆస్తి భూమి మీద ఎక్కువైనప్పుడు అబ్రహాముకు, లోతుకి ఆస్తి బాగా ఎక్కువైపోయినది. భూమి కూడా తన యొక్క స్థితులను మోయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు తమ పనివారు కలహపడ్డారే కానీ అబ్రహాము ఎక్కడ కలహము పడలేదు, పడనీయలేదు. మంచి గుణము కలిగిన వాడు. లోతు ఎక్కడో సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్నప్పుడు దేవుని రిక్వెస్ట్ చేశాడు, అయ్యా లోతును కాపాడుతావా? ఒక్క నీతిమంతుడున్నా కాపాడుతావా? అంటే తన యొక్క కుమారుడు వరుసైనటువంటి, తన యొక్క బంధువు వరుసైనటువంటి వ్యక్తి కోసం ప్రార్థన చేసే స్థితిలో ఉన్నాడు. తన యొక్క భాగాన్ని కూడా తనకివ్వటానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. ఏవండి, మన క్రియలు నేటి దినములో ఎలా ఉన్నాయి? చాలామంది ప్రఖ్యాతి చెందిన వారు చాలామంది ఉన్నారండి. ఈ లోకంలో మంచి పేరు కొదువ స్థితిలో ఉంది. ఈ దుర్దినాల్లో, ఈ అంత్యదినాల్లో భయంకరమైనటువంటి చెడ్డ పేర్లు సంపాదించుకుంటా ఉన్నారు. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. మంచి పేరు కోసం మనం పోరాడాలి. మంచి పేరు కోసం మనం త్యాగపూర్ణులుగా జీవించాలి. మాకు ఈ గతంలో కొన్ని విషయాలు తెలిసిన దాన్ని బట్టి బంగారం కోసం ఒక ఆమెను చంపేశారు. ఒక పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని చంపేశారు ఇద్దరు యవ్వనస్తులు. వారికి మా గ్రామంలో ఏం పేరు ఉందండి? మంచి పేరు ఉంటుందా? బెయిల్ మీద వచ్చారు. అప్పటికైనా వారి మనస్సు మారి అందరికీ సహకారంగా ఉండి వారి యొక్క మనస్సును దేవునికి అర్పితం చేసినట్లయితే దేవుడు దయ చూపించి ఏదన్నా విడుదలకు మార్గం చూపించేవారు. అలా కాకుండా వారు ఈ సంతకాలు పెడతారే, వాటికి కూడా వెళ్ళకోకుండా ఉండటాన్ని బట్టి కోర్టు తీర్పు ఏమనిచ్చిందంటే కారాగార అది జీవిత ఖైదు వేశారు వాళ్ళిద్దరికి. జీవిత ఖైదుగా మార్చబడ్డారు. ఇప్పుడు చెప్పుకునే వాళ్ళందరూ బ్యాడ్ కామెంట్స్. చెడ్డ పేరు వారికి మిగిలింది. మన యొక్క జీవితాలను, మన యొక్క ప్రవర్తనను దేవునికి అర్పితముగా మార్చబడాలి. ఈ లోకంలో జీవించే ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో మనకి మంచి పేరు రావాలి, మంచి సాక్ష్యం పొందుకోవాలి. మన యొక్క వ్యక్తిగత జీవితం నీతిగా మార్చబడాలి. నీతిమంతులముగా మన యొక్క ఈ లోకము యాత్ర జీవితాన్ని ముగించాలి. సామెతల గ్రంథములో మీరు చూసినట్లయితే 12వ అధ్యాయము 26వ వాక్యములో, 12వ అధ్యాయము 26వ వాక్యం, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది. భక్తిహీనుల వలె మన యొక్క జీవితాన్ని గడపకూడదు. ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుణ్ణి మనం
కలిగి జీవించాలి. ఇచ్చిన బలాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడు మంచి పేరును, ఖ్యాతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు ఆయనకు మనం అందుబాటులో ఉన్నామా అనేది పరిశీలించాలి. ఈ రోజుల్లో చాలామంది హాస్పిటల్లో ఉన్నారండి. తమ యొక్క బలహీనతలను బట్టి, అనారోగ్యాలను బట్టి, పరిస్థితులను బట్టి, కొందరికైతే ఇళ్ళు లేక రోడ్డు సైడ్ నుంటా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఖ్యాతిని బట్టి, ఈ మంచి పేరును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది ఇదిగో రౌడీ అని ఒక నేమ్ ఉంటుంది, ఇతను ఉగ్రుడని ఒక పేరు ఉంటుంది, ఉగ్రవాది అని ఒక పేరు ఉంటుంది. అధికారులను చూసిన భయం ఉండదు, పోలీసులను చూసిన భయం ఉండదు, గ్రామ పెద్దలను చూసిన భయం ఉండదు. తల్లిదండ్రులకు లోబడే మనస్తత్వం కోల్పోయి బంధువుల మాట వినని ఆ పరిస్థితుల్లో ఉండి నాశనానికి తన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. కయీను తన సహోదరుని చంపి తనకి ఏం పేరు? దేశదింబరి. తన యొక్క నుదుటిపై దేశదింబరిగా మార్చబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా తన యొక్క మరణ స్థితిగతులను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక ముద్ర వేశాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా ఏ శాపగ్రస్తుడా వెళ్ళిపో. చాలామంది కుటుంబాల్లో కుమారులు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు, కుమార్తెలు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. తల్లికి లోబడక, తండ్రికి లోబడలేనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ చెడ్డ పేరును తీసుకుని వస్తూ ఉన్నారు. లోబడని తన పిల్లలను బట్టి తల్లిదండ్రులకు అవమానము కలుగుతుందంట. లోబడని పిల్లలను బట్టి తల్లిదండ్రులకు అవమానమే. కొట్టుకుపోయి రారా అంటే ఓపైతే పోతా అంటాడు వాడు. తల్లినే లంచం అడుగుతున్నాడు వాడు. క్రమశిక్షణ కలిగి క్రమంతో నా కుమారుడు నా కుమార్తెకు ఉన్నత స్థాయిలో ఖ్యాతి కలిగి ఉండాలి, నేను పని చేసుకుంటా ఉన్నాను, నేను పొలం పని కూలి పనికి వెళ్తున్నాను, నా బిడ్డలు అలా ఉండకూడదని ఒక ఖ్యాతిలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని పిల్లలను చదివిస్తూ ఉంటే ఈ రోజున పిల్లలు ఏమవుతా ఉన్నారండి? పార్కులెమ్మటి, షికారుల్లో భయంకరం అండి. నేటి దినాలలో సమాజం భయంకరంగా వైరస్ పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తల్లిదండ్రులకు వేదన కలుగుతూ ఉంది. ఎవరు చూస్తూ ఉన్నారులే అనుకుంటా ఉన్నారు. మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారు? పాపం చేస్తే ఒకళ్ళని తిడతా ఉంటే మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారులే, ఒకరికి హాని చేయటంలో మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారులే అనుకుంటున్నారేమో. కానీ దేవుని యొక్క నేత్రాలు సమస్తాన్ని చూచుచూ ఉన్నాయి. అందుకే హగరు చెప్తాది, ఆయన చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. ఆయన చూస్తూ ఉన్న దేవుడని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మనకి ఖ్యాతిని, మంచి పేరు దేవుడు మీకును మీ పిల్లలకును మంచి పేరు, ఖ్యాతి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని యొక్క కృపతో మిమ్మలను నింపునుగాక. ఆమేన్. ఇంకో మాట చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. నేను వారిలో నివసించి సంచరింతును,
నేను వారికి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. మీరు ఉమ్, ఉమ్, ఉమ్. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మరలా చెప్తున్నాను, నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులైనై యుందురు అని సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు, మనకు పెద్దగా ఉన్నాడు. ఆయనకు ప్రజలమై ఉన్నాము. దేవుడుగా ఆయన మనకున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలు బానిసత్వంలో భయంకరమైనటువంటి ఎన్నో 40 సంవత్సరాలుగా వారు కఠినమైనటువంటి సేవను, కఠినమైనటువంటి వెట్టి చాకిరి చేత, బంధకాల చేత బంధించబడినటువంటి వారుగా ఉన్నారు. చాలామంది పాపముతో కట్టబడి పాపపు బంధ హస్తాలతో నింపబడిన వారుగా ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించి, దేవుడు వారిని కరుణించి కనికరము చూపి వారికి, ఆ ప్రజలకు దేవుడుగా ఉండి, ఆ ప్రజలకు తండ్రిగా ఉండి వారి కఠినమైనటువంటి బానిసత్వంలో నుంచి దేవుడు విడుదల కలుగు చేశాడు. హల్లెలూయా. కఠినమైనటువంటి వెట్టి చాకిరీల నుండి దేవుడు విమోచన దయచేశాడు. ఈ రాత్రి దేవుడు పాపమనే కఠినమైన పరిస్థితులు, పాపకరమైనటువంటి ఉచ్చులో చిక్కబడినటువంటి వారికి ఈ రాత్రి దేవుడు విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. పాపకరమైనటువంటి ఊబిలో చిక్కబడి ఉన్నారు. బానిసత్వంలో ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, నేను మీకు తండ్రిగా ఉన్నాను. హల్లెలూయా. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నిత్య సుఖ శాంతియే నాకు. పాడండి. గిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు నాకు అయ్యా, నీదు నా. హల్లెలూయా. తల్లి మరిచిన, తండ్రి మరిచిన నేను మరువను విడువను అంటా ఉన్నా. తల్లి ఎప్పుడు మరుస్తుందండి పిల్లల్ని? ప్రశ్న. మర్చిపోదు అంటారా? అస్సలు మర్చిపోదు.
ఒకానొక సమయంలో మర్చిపోతారు. ఆ సమయం ఏంటి? దేవునికి స్తోత్రం. అంటే పిల్లలు తీసుకొని బారు కాబట్టి అప్పుడు మర్చిపోతారని. అయితే నాకు తెలిసిన ఉద్దేశం ఏంటంటే, తల్లి నిద్రపోయేటప్పుడు కుమారులు కుమార్తెలు మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోతుంది. అవును కదా? దేవుడు కునుకడు, నిదురపోడు. రేయింబగళ్ళు ఆయన మనలను కనిపెడుతూ ఉంటాడండి. అందుకే నేను మీకు దేవుడినై లేదా నేను మీకు తండ్రినై ఉంటాను. ఎందుకో తెలుసా అండి, ఆయన 2024 సంవత్సరం క్రితం భయంకరంగా గాయపరచబడి తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్నంతటిని కార్చి వెల ఇచ్చి మనలను కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్తము కార్చి వెల ఇచ్చి మనలను కొన్నాడు. ఆయన బలాన్ని శక్తిని మన కొరకు దారపోశాడు. ఆయన నా జనులు, ఇదిగో ఇదిగో ఆయన, నేను గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాను, గొర్రెల కొరకు నా రక్తాన్ని నా ప్రాణమును పెట్టుచూ ఉన్నాను, నాకు జనులుగా ఉన్నారని దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనలను కొన్నాడు. గనుక ఆయన అంటూ ఉన్నాడు, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకో మాట నేను చూపిస్తాను. ఆదికాండములో 50వ అధ్యాయము 21వ వాక్యములో, నేను మిమ్మును పోషిస్తూ ఉన్నాను. తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, చదవండి. భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తూ ఉన్నాను, వారిని ఆదరించి వారితో ప్రీతిగా ప్రేమగా మాట్లాడుతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను తండ్రిగా ఉన్నాను కాబట్టి ఇదిగో వారిని చేరదీసి, వారి బాధలో ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో. ఇశ్రాయేలీయుల ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. 40 సంవత్సరాలు వారి యొక్క మొర ఆలకించే మానవుడు, అధికారి ఎవరు లేరు. కొంతమంది సమస్యలు తండ్రిగా ఉన్నవారు తీర్చలేరు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నేను వారికి తండ్రిగా ఉండి, నేను వారికి దేవుడుగా ఉండి వారితో ప్రీతిగా మాట్లాడతాను, ప్రేమగా మాట్లాడతాను. వారిని నేనేం చేస్తా ఉన్నాను? పోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలను పోషించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మనలను కాపాడుతూ, కంటికి కనుపాప వలె, తల్లి మరిచినా తండ్రి విడిచినా అందరూ మరిచిపోయిన దేవుడు, మరువని దేవుడు. బంధువులు నిన్ను వదిలేస్తారేమో, స్నేహితులు నిన్ను వదిలేస్తారేమో, కట్టుకున్న భర్త వదిలేస్తాడేమో, కట్టుకున్న భార్య వదిలేస్తుందేమో, కానీ ఎల్లప్పుడూ కాపాడుతూ సంరక్షిస్తూ నిన్ను చేర్చుకునే దేవుడు ఒకడు ఉన్నాడని మర్చిపోవద్దు. మీతో ప్రేమగా మాట్లాడే దేవుడున్నాడు, మిమ్మలను ఆదరించే దేవుడున్నాడు, మీపై కనికరము చూపించే దేవుడున్నాడు. అయ్యో, నా స్థితి ఏంటి ఇలా ఉంది, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ వేదనలు అని నీవు కుమిలిపోతూ ఉన్నారేమో. కానీ ఈ రాత్రి దేవుడు, నేను మిమ్మును కాపాడి సంరక్షించి మిమ్ములను పోషిస్తూ మీకు నేను తండ్రిగా దేవుడిగా ఉన్నానని దేవుడి రాత్రి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఓపిక అయిపోయినట్టుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు సండేగా మండి ఉన్నట్టుగా వంటగదిలో తండ్రిగా ఉన్నటువంటి దేవుడు అనేకమైనటువంటి ఏమండి తన తండ్రి పిల్లలు అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారు? పాలు అడిగితే నీళ్ళు ఇస్తారా? ఏమండి వారి పిల్లలకి ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులు భౌతిక శరీరంగా ఉన్న తల్లిదండ్రులు అంత ఇస్తూ ఉంటే ఆత్మలను మనలను సృజించిన తండ్రులకు తండ్రిగా ఉన్నటువంటి తండ్రి సమస్తాన్ని తన బిడ్డలకు సమకూడి జరిగించుచు వస్తారు. హల్లెలూయా. సమస్తాన్ని సమకూడి జరిగిస్తారు. ప్రార్థించిన వెంటనే అద్భుతాలు జరుగుతాయి నీ విశ్వాసాన్ని బట్టి. ప్రార్థించిన వెంటనే అనేకమైన సూచక్రియలు జరుగుతాయి విశ్వాసాన్ని బట్టి. ఎందుకంటే ఆయన తండ్రిగా ఉన్నాడు. నా తండ్రి దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు అని ఒక గుడ్డివాడు అడిగితే దాటి వెళ్ళిపోయాడా అండి? వచ్చి తన కన్నులను ముట్టి కండ్లు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందరో కుష్టివారు, ఎందరో గ్రుడ్డివారు, ఎందరో కుంటివారు, జబ్బు కలిగిన వారు, భయంకరమైనటువంటి మరణ స్థితిలో ఉన్నవారిని దేవుడు లేవనెత్తాడు తండ్రిగా ఉండి. హల్లెలూయా. ఈ రాత్రి మీకు తండ్రిగా ఉంటే ఆయన మనలను పోషించటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడో మాట నేను చెప్పి ముగిస్తాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యంలో నేను ఇంకో మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యంలో అక్కడ చాలా విషయాలు మనకి దేవుడు తెలియపరుస్తారు. మొదటిగా నేను మీకు మంచి పేరును మంచి ఖ్యాతిని అనుగ్రహిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. రెండవదిగా నేను మిమ్ములను చేర్చుకొని మిమ్మును కాపాడుతూ పోషిస్తానంటా ఉన్నాడు. మూడవదిగా చదువుకుందాం. జకర్యా 8వ అధ్యాయం 13వ వాక్యంలో యూదావారులారా నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఇప్పుడు దేవుడు ఇంతవరకు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కానీ మన సంఘాల్లో కానీ సేవకులు కానీ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనకి తెలియపరుస్తూ ఉంటారు. అయితే ఈ రాత్రి దేవుడు మనకి ఆత్మరక్షణ కలుగటానికి దేవుడి మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు మనిషి అన్నవారు ఏదో ఒక రోజు చనిపోవాలి. హల్లెలూయా. కట్టయింది అదేంది. మనిషి అన్నవారు చనిపోవాలి. ఈ రక్త మాంసములతో తండ్రి ఇంటికి చేరలేరు ఎవరు. కాబట్టి మనిషికి 70 లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నారు. ఇంకా గట్టిగా ఆ మొక్క ఈ మొక్క తినేసి 90 లేకపోతే సెంచరీ కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అధిక బలాన్ని బట్టి ఇప్పుడు కూడా ఉంటారు పెద్ద వయసు వాళ్ళు. ఇంత బలంగా ఉండవు, ఏం తిన్నావంటే అప్పటి కాలంలో జొన్న, వరి, అయ్యేనా రాగులు, జొన్న బియ్యం అవి తినేవయ్యా. అందుకే ఇంత బలం. 85, 90 సంవత్సరాలు. మా ఇంటి పక్కనే ఉంటుంది. తల్లిగారు వచ్చి అయ్యా ప్రార్థన చేయ
బలం కూడా లేదు మాట్లాడతాను. దేనికి తల్లి అన్న, ఆరోగ్యం బాగాట్లేదయ్యా. అది చెప్పటానికి కూడా అరగంట పట్టింది. ఇంకెందుకు సూత్రం ఆమెన్ పోవచ్చుగా పైకి అన్న, ప్రశాంతంగా ఉంటుందంటే, కాదయ్యా ఇదిగో ఈ స్లిప్ చూడు అంది. ఏంది ఆ స్లిప్ అంటే, హాస్పిటల్కి రమ్మన్నారయ్యా అంటుంది. ఏంది 90 సంవత్సరాలు వచ్చినా నిన్ను కూడా హాస్పిటల్ రమ్మన్నాడు ఆ డాక్టర్. ఇంకే బాగు చేసి ఎన్ని సంవత్సరాలు బ్రతికిద్దామని ఆ డాక్టరు. చెప్పు అసలు మీ ఇద్దరు రాజకీయం ఏంది, నీ డాక్టర్ రాజకీయం నీ రాజకీయం చెప్పు అన్న. కాదయ్యా ఇంకా బతకాలయ్యా అంటుంది. అంటే 90 సంవత్సరాలు వచ్చిన పెద్ద తల్లికి కూడా ఇంకా బ్రతకాలని. బ్రతికి ఏం సాధిస్తారండి? 90 సంవత్సరాలు ఏమన్నా ఇంకా బలం వచ్చిద్దా, యవనం వచ్చింది? ఇంకా రోజులు నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయుష్ తరిగిపోయిద్దే కానీ మరలా బాల్యం రాదు. రోజులు గడిచే కొద్దీ సమయం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, సమయం చాలా విలువైనది. నేడు అనబడుతున్నటువంటి సమయం మనది. ఈ సమయంలోనే నీవు రక్షించబడాలి. ఈ సమయంలోనే నీవు మారు మనస్సు పొందాలి. ఈ లోకంలో భయంకరమైనటువంటి అల్లర్లు రేపబడుతూ ఉన్నాయి. ఈ దుర్దినాల్లో భయంకరమైనటువంటి గొడవలు, ఇబ్బందులు, కలహాలు, వేదనలు సృష్టించేవారు ప్రారంభికులుగా మార్చబడ్డారు. కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, దేవుళ్ళ మధ్య గొడవలు, చర్చిల మధ్య గొడవలు, అసమాధానం కలుగు చేసేవారు ఈ లోకంలో బయలు వెళ్ళారు. ఇవన్నీ దుర్దినాలు, ఇక భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నారు. కనుక మీరేం చేయాలంటే, పాప క్షమాపణ నిమిత్తం మీరు ఏం చేయాలి? మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకోవాలి. హల్లెలూయా. మీరు ఇక మీదట భయపడకండి, నేను మీకు రక్షణ కలుగు చేస్తాను. ఈ రక్షణ విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించబడుతూ ఉంది. దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతూ ఉన్నారండి? దేవుడు ఉన్నాడని మనం నమ్ముతూ ఉన్నాం. దేవుడు మనకు కనిపించట్లా, కానీ నమ్మాం. ఇది విశ్వాసం. ఈ రోజున మనకు కనబడేవన్నీ ఒకానొక దినాన్ని అదృశ్యమైపోతాయి. విశ్వాసం ఏమిటంటే, దృశ్యములైనవి అంటే కనబడనివి ఉన్నాయి అని నమ్ముటయే విశ్వాసం. ఇప్పుడు మనకు కనబడతల్లా దేవుడు, పరలోకం కనబడతల్లా. మనం ఏమంటామన్నాం? దేవుడు ఉన్నాడు, పరలోకం ఉన్నాడు, పరలోకం ఉందంటున్నాం. చెప్పండి హల్లెలూయా. ఇది విశ్వాసం. ఈ విశ్వాసములోనికి రానటువంటి వారు వందల మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు. వారి కోసమే మా ప్రయాస. హల్లెలూయా. ఎంతకాలం బ్రతికినా అదే జీవితం, అంతే. నేను అడిగా 70 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఉంది. ఇల్లు పేరమ్మమ్మ ఇప్పుడు కూడా ఉంది. నేను రోజు చెబుతా, తల్లి అయిపోయింది వయసు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవచ్చుగా అంటే, నాదేముందిలేయా అంది ఆమె. సరే యవనొస్తుండి పిలిచి, అరే అబ్బాయి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోరా, ఈ లోకం ఏముందిలేరా శాశ్వతం, దేవుళ్ళలోకి రమ్మా అయ్యా, మార్చుకో, మంచి పేరు, దీర్ఘాయువు, ఆశీర్వాదాలు వస్తాయి అంటే, అన్నా టైం ఉందన్నా, ఇంకా చేయాల్సింది ఇంకా ఉందన్నా, టైం ఉందిలేనా అంటున్నాడు. నడిప్రాయ వయసు ఆయన్ని ఒక ఆయన నాకు బాగా తెలుసు, తిరుపతి పెద్దనాన్న, గ్యారా తిరుపతి. నేను ఆయన అంటా ఉంటా, పెద్దనాన్న మారు మనసు పొందొచ్చుగా, ఎందుకు బాగానే ఉంటావుగా,
బాప్తీసం తీసుకోవచ్చుగా అంటే, అదే ఉందిలేయ్యా మీరు కానివ్వండి అంటాడు. యవనస్తుడు అట్లా అని, నడిప్రాయ వయసు ఇట్లా, నడిప్రాయం వచ్చిన వయసు ఆయన ఇట్లా అని, వృద్ధాప్యంలో ఉన్న తల్లి అట్లా అని, ఇంకెవరు తీసుకోవాలండి బాప్తీసం? రక్షణ మారు మనసు ఎవరు తీసుకోవాలని? అది ఎవరికి? వృద్ధాప్యంలో అంతా మాది అయిపోయింది, మాదేం లేదంటున్నారు వాళ్ళు. మాదేం లేదని నడిప్రాయ వయసులు అంటున్నారు. యవనస్తులు కూడా మేము ఇంకా అనుభవించాల్సిన ఆనందం. ఏం అనుభవిస్తున్నాడు? ఏముంది? చాలా ఉంది. ఏమనిపిస్తున్నారు? ఆడ బొక్కలు ఎలకలు కొరికిన ప్యాంట్లు చూసారు ఎప్పుడైనా? అట్ట ఉంటాయి. అవి వేసుకొని తిరుగుతున్నాం స్టైల్ అంట. ఇదివరకు చినిగిపోయిన ప్యాంట్లన్నీ మిషన్ల మీద ఉండేవి. ఇప్పుడేమో వాళ్ళ మీదే ఉంటున్నాయి, మనుషుల మీదే ఉంటున్నాయి. ఏదిరా అబ్బి అంటే స్టైల్ అన్న అంటాడు. అది స్టైల్ ఏంది? చినిగిపోయిన ప్యాంట్లు అనుకుంటాను నేను. చక్కగా మంచిగా వస్త్రాలు మంచి ఉన్నాయి. కల్చర్ వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిపోయింది. ఫోన్లే పిల్లలు కూడా ఫోన్ లాక్కుంటే ఏడుతున్నాడు వాడు. ఫోను చూస్తా పడుకుంటారు. పొద్దున్నే లేవగానే ఫోనే చూడాలి, పడుకునేటప్పుడే ఫోన్ చూడాలి. ఇదివరకు నా తల్లి మొహం చూడాలని పడుకునేవాళ్ళు. ఇప్పుడు తల్లి లేదు, తండ్రి లేదు, ఫోను. తలకాయ పక్కనే ఉండాలి ఫోను. లేవగానే ఫోన్ చూడాలి. ఎవరు మెసేజ్ చేశారా, ఎవరు ఏందా ఫోను. అరే పని ఇటు రాదంటే ఉండమా ఫోను. అమ్మాయి ఇటురా, అమ్మాయి అంటలు కడిగిదారంటే అమ్మా ఫోను. ఏమిటో ఇట్టా పలక ఈ శాతం ఫోన్లు. మీ ధ్యాసల్లో లేరు పిల్లలు. ఇప్పుడు ఒకడు పిల్లడు నడుచుకుంటా పోతే చెవికాడు పెట్టుకుని ఇట్ట అంటున్నాడు. నాకు వాడికి పిడుసులు వచ్చినాయి అనుకున్నా. ఊరి అరే ఆయన ఆపి ఏందిరా అంటే, అన్నా డీజే అన్నాడు. అరే నాయన నీ డీజే పాడుగా నీకు నేను ఇంకా ఏంటిది ఏమన్నా వచ్చినాయనుకుంటున్నారా అంటే, వాడిగాడి చెవులో పెట్టుకొని అల్ల తలకెట్టి ఊపాల. అది ఊపితేనే మజా. ఏదన్నా పండుగలు, ప్రోగ్రాలు, ఫంక్షన్లు అయితే ప్రార్థనలు చేయించుకుంటే ఏదో దేవుడు మనుషులు కాదు, డీజే. వాళ్ళు పిక్కడాయర్లు, ఆ డైర్లు, ఈ డైర్లు వేసుకొని ఎగురుతారు. సమాజానికి ఏ నేర్పించడానికి నాకైతే అర్థం కాదు. వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కుమారులు చూస్తూ ఉంటారు కదా నోరిపికనే ఎట్టా. అది మిడ్డీ షెడ్డీలు వేసుకొని ఎగురుతున్నాయి సిగ్గు లేకుండా. అనే జ్ఞానం లేకుండా పోయింది తండ్రులకు, పురుషులకు, స్త్రీలకు. ఆ స్త్రీలు అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు. మా గ్రామంలో వాటర్ ప్లాంట్ దగ్గరే తాగుతారు మైండ్ తక్కువ వాళ్ళు. స్కూల్కి పోయే పిల్లలంతా ఇట్టనే చూస్తారు. నాకు ఒకటి మదిలో పుట్టింది, వాళ్ళు ఎక్కడైతే తాగుతారో అక్కడ పెద్ద ఇంత బాక్స్ ఒకటి పెట్టి ప్రతిరోజు సాయంత్రం వాక్యం చెప్పాలని ఆశ. ప్రార్థన చేయండి అట్ట పెడదామని. ఆ వెళ్ళే దారిలో స్త్రీలు వెళ్తారు. వాటర్ ప్లాంట్ అంటే వాటర్ తెచ్చుకోవడానికి స్త్రీలు వస్తారు, పిల్లలు వస్తారు, పురుషులు వస్తారు, అందరూ వస్తారు. ఈ రోజుల్లో సమాజం పాడైపోయింది. సమాజాన్ని గౌరవించాల్సినటువంటి పెద్దలే, సమాజాన్ని గౌరవించాల్సినటువంటి అధికారులే, సమాజాన్ని మర్యాద క్రమంగా నడిపించాల్సినటువంటి వ్యక్తులే పాడు చేస్తూ ఉన్నారు. మద్యపానానికి వ్యసనాసక్తులై, ధూమపానాసక్తులై, జోదగాళ్ళై, ఎవండి ఇంత కత్తులు తీసుకొని కరాటాలు. స్వాతంత్రం ఎందుకు వచ్చిందండి మనకి? గాంధీ గారు ఆనాడే చెప్పాడు. ఒక అర్ధరాత్రి మిడ్నైట్ ఒక అమ్మాయి తన పనుల నిమిత్తం బయటికి వెళ్ళి స్వేచ్ఛగా సురక్షితంగా ఇంటికి వస్తేనే అప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు. ఈ రోజుల్లో స్వాతంత్రం దేనికి వచ్చిందో తెలుసా?
ఒక వ్యక్తిని ఇంటికి వెళ్ళి ధైర్యంగా మర్డర్ చేయటానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్టూడెంట్ తన టీచర్ని ధిక్కరించే స్వాతంత్ర్యం వచ్చింది. తన స్నేహితుడిని, తన తల్లిని, తండ్రిని ధిక్కరించి కొట్టి చంపే స్వాతంత్ర్యం, అధికారం వచ్చింది. ఆడపిల్లల్ని టీజింగ్, ఆడపిల్లల్ని పాడు చేయటానికి, ఆడపిల్లల్ని ఏడిపించటానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒక మనిషిని నడి రోడ్డు మీద చంపటానికి వానికి అధికారం వచ్చింది. ఎవరు అంటారు? ఎవరు వాడిని ఆపేది? అధికారమే, ప్రభుత్వమే వాని పక్షాన ఉంది. ఎవరు వారిని ఆపేది? సమాజం మొత్తం అలా అయితే ఇంక ఎవరు బ్రతుకుతారండి? ఎవరు సుఖంగా ఉంటారు? తెలంగాణలో, హైదరాబాద్లో ఇళ్ళు కూల్చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇళ్ళు కూల్చేస్తూ ఉంది. వారందరూ బోర్ను విలపిస్తూ ఉన్నారు. అధికారులే అక్రమాలు చేస్తే, అంటే అది అక్రమం అని నేను అంటలా, ఒకవేళ అధికారులే అక్రమాలు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? పోలీసులే పక్షాన నిలవబడి రక్షణగా ఉండాల్సింది పోయి పోలీసులే దుర్వినియోగం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి వారి బాధను? ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి ప్రతి మానవుడు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఇక ఈ కాలం ముగించబడుతూ ఉంది. ఈ కాలానికి అంతము వస్తూ ఉంది. ఈ లోకం చాపవలె చుట్టబడబోతూ ఉంది. మీరు చూస్తున్నటువంటి సూర్యుడు, మీరు చూస్తున్నటువంటి చుక్కలు, చంద్రులు, ఆకాశం, ఈ నేల అంతయు చుట్టబడబోతూ ఉంది. ఒకానొక దినాన మనమందరం ఈ శరీరాన్ని విడిచి ఆత్మగా తండ్రి సింహాసనం ఎదుట నిలవబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. అక్కడ అంటాడు, నీ యవ్వన కాలాన్ని బట్టి నీవు మాట్లాడు, తిరుగు, చూడు, తిను, మంచి ఏది చెడైతేనేది ఏదైనా చెయ్యి, నీకు నచ్చిన మార్గంలో వెళ్ళి నీ తల్లిని తిరస్కరిస్తావా? తిరస్కరించుకో. నీ తండ్రిని తిరస్కరిస్తావా? తిరస్కరించుకో. నీవు మారు మనస్సు పొందే అవకాశం పొందకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నావా? పార్కులెంబటి ఎక్కడైనా నీ మాట, నీ తీరు, నీ విధానం, నీ క్రియలు ఏది మార్చుకోకుండా ఉన్నావా? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. తీర్పులో నీవేమని సమాధానం ఇస్తావు? తీర్పులో నీవేమని సమాధానం చెప్తావు? ధిక్కరించాం పెద్దల్ని, అధికారులను ధిక్కరించాం. అక్కడ దేవుణ్ణి కూడా ధిక్కరిస్తామా అండి? ఇక్కడ ఇల్లు కాతే ఇంకో ఇల్లు, ఇల్లు కాతే ఇంకొకళ్ళు. అక్కడ అలా ఉండదు. పుట్టాము గనుకి లోకం ఉందని తెలుసుకున్నాం. చస్తే తెలుస్తుంది ఇంకో లోకం ఉందని. పుట్టినందుకు, పుట్టాము గనుక ఈ లోకం ఉందని తెలుసుకున్నాం. సత్తెనపల్లి ఉంది, ఇక్కడ ఒక సిమెంట్ రోడ్డు ఉంది, కొన్ని ఇళ్ళు ఉన్నాయని తెలుసుకున్నాం. పుట్టాము గనుక. చనిపోతే ఇంకో లోకం ఉందని తెలుస్తుంది. కాబట్టి మనము ఏదైనా చనిపోకముందే మన ఆత్మను రక్షించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మను పరలోకములోనికి తీసుకొని పోవాలంటే మనం మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. మీరేం చేస్తారంటే, మీకు తండ్రులు, తల్లులు, పెద్దమ్మలు, పెదనాన్నలు, నాయనమ్మలు వీళ్ళందరూ ఉంటారు. వారిని పరామర్శించి, వారితో ప్రీతిగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, వారిని మారు మనస్సు పొందేటట్లు చేయాలి. నేను పొందే కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నా. లేకుంటే నాకు భయంకరమైన కోపం, మెంటల్ అంటారే ఆ కేటగిరీ వ్యక్తిని. అదంతా పోయింది. ఒకవేళ నేను ఆ మారు మనసు పొందకపోతే, ఆ తగిన ఫలం ఫలించకపోతే, ఎన్ని గొడవలు వచ్చాయో మా ఇంటి మీదకి, ఎంతమంది వచ్చేవాళ్ళు గొడవలు. మీ కుమారుని ఎందుకు ఇలా పెంచావు, మీ కుమారుని ఎందుకు ఇలా చేశావు అని నా తండ్రి మీద, తల్లి మీద గొడవలకు వచ్చావు. నేను మారు మనసు పొందాను కాబట్టి నా స్థితిగతులను మార్చుకున్నా. ఇంటర్మీడియట్ నేను చదివేటప్పుడు ఎగ్జామ్ విషయంలో చూపించలేదని పెన్ను పెట్టి పొడిస్తే అరిచేతిలో బొక్కబడి నెత్తురు వచ్చింది. నాతో ఉండే వ్యక్తే.
వాలీబాల్ ఆటలోనికి నన్ను రానిచ్చుకోలేదని గొంతు ఈ వజాన్ని పిసికితే ఊపిరాడక అల్లాడిపోయాడు ఒక వ్యక్తి. కళ్ళు ఇవన్నీ ఎర్రగా వచ్చినాయి. ఒక్క నిమిషం అంతే గొంతు పట్టుకున్నట్టు చచ్చేవాడు, చనిపోయేటవాడు. కానీ ఆ స్థితిగతులను దేవుడు నాలో నుంచి తీసేశాడు. హల్లెలూయా. చాలామంది సాక్ష్యం చెబుతారు, నా మద్యపానం, నేను భయంకరమైన విచ్చలవిడికి త్రాగుపోతు, నేను వ్యభిచారం చేసేవాడిని, నేను దొంగను, కూనికూరుని, నరహంతకుణ్ణి. వారి యొక్క స్థితిగతులను మార్చుకొని దేవునిలోనికి వచ్చారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో మన బంధువుల్లో కానీ వగేరా ఎవరైనా, వారికి మీరేం చేయాలంటే రక్షణ కలుగు చేయాలి. హల్లెలూయా. రక్షణ దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సువార్త ప్రకటించాలి. వారికి రక్షణ కలుగుతుంది. నేను మిమ్మును రక్షిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి స్వాధీనంలో ఉన్న వారందరూ తండ్రి యొద్దకు వస్తారు. కాబట్టి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి రక్షణ లేకపోతే వారికి దేవుని మాటలు చెప్పి వారిని రక్షణలోనికి తీసుకొని రావటానికి దేవుని చేతులకు వారిని అప్పగిద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి ముగించుకొని బయలుదేరదాం. దేవుడు ఈ రాత్రి చక్కని మాటలను ఆయన మనకు వినిపించారు. నేను మీకు మంచి పేరును, ఖ్యాతిని దేవుడు అనుగ్రహిస్తారని తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం.